దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నే జైత్రయాత్ర ఏడాది కూడా హింసనే మిగిల్చింది. ఈ కర్రల సమరంలో నెరణికి తండ, కొత్తపేట, సులువాయ్, ఆలూరు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు 2 వర్గాలు తలపడ్డాయి. ఆలూరు మండలం అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజు, ఆదోనికి చెందిన అంజి, కర్ణాటక భక్తుడు బసవరాజులు మృతి చెందగా 5గురు పరిస్థితి విషమం కాగా మరో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆదోని కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో 2 ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు 800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కర్రల సమరానికి ఉన్న కథాంశం: త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో మునులు తమను రక్షించమని శివ పార్వతులను వేడుకున్నారు. వారి విశ్వాసాన్ని ఆలకించిన ఆది దంపతులు మాల మల్లేశ్వరులుగా అవతరించారని, రాక్షసులను సంహరించారని భక్తుల నమ్మకం. మాల మల్లేశ్వర, మణి మల్లాసురాలతో భీకరంగా పోరాడుతారు. నరుడు చేతిలో మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసులతో తీవ్ర స్థాయిలో యుద్ధం చేరింది. చివరకు శివుడు చేతిలో మరణం పొందడం అదృష్టంగా భావించారు రాక్షసులు. చివరకు చావుకు సిద్ధమయ్యారు. చనిపోయే ముందు తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుని కోరారు. అందుకు బదులుగా విజయదశమికి గురవయ్య తన తోడ రక్తాన్ని నైవేద్యాన్ని సమర్పించేలా అభయమిచ్చారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి విజయదశమికి ఈ జైత్ర యాత్ర జరుపుకోవాలని ఇక్కడి వారి ఆనవాయితీ.